అందరికీ జై శ్రీ గణేష్ ఫ్రెండ్స్. ఈరోజు అప్డేట్స్ వచ్చేసి మనకు స్వామివారి అయితే మట్టి వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయింది అన్నట్టు ఈరోజు చూపిస్తాను చూడండి. ఇప్పటివరకు అయితే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్ అందిస్తూ ఉంటా ఖైరతాబాద్ గణేషన్ గురించి. ఇందాక ఇప్పుడు చిత్రపటం చూపిస్తున్నాను చూడండి. చిత్రపటం ఏ విధంగా ఉందో మనకు గణేష్ వర్క్స్ అయితే అదే విధంగా వేగంగా అనేది చేయడం జరుగుతుంది. మన గణేషుని దగ్గర అయితే వచ్చేసి ఒక వరిగడ్డి ప్లస్ బంకమట్టితో అయితే వర్క్స్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ వచ్చేసి పెయింటర్స్ అయితే మట్టితో తయారు చేసుకునేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గణేషునికి వచ్చేసి కుడివైపున వచ్చేసి వరిగడ్డితో అయితే పూర్తిగా తెచ్చి మనకి ఆకారాన్ని ఇచ్చేసి లోపల వెల్డింగ్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనకు ఫినిషింగ్ వచ్చేసి మనకి మట్టితో అయితే చేయడం జరుగుతుంది. మట్టి కళాకారులు కూడా మనకి వచ్చేసి వాటికి సంబంధించి రెడీగా చేస్తూ ఉన్నారు. అక్కడ అయితే మనకి లైవ్లో వచ్చేసి వర్క్స్ అయితే చేయడం చేతికి సంబంధించి భాగాలని చేస్తారు. చేతికి సంబంధించి అవి అయిపోయిన తర్వాత వచ్చేసి ఉన్నాయి కాదు రెడీగా మనకు చేసి పెట్టుకునే వీటితో వచ్చేసి మనకి వాటికి పైన సిమెంట్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు లైవ్లో చూపిస్తున్నారు. ఇవి మట్టితో తీసేసి ఇందులో వచ్చేసి మనకు సిమెంట్ మట్టికి సంబంధించేసి మనకు వెనకాల కూడా చూసుకున్నట్లయితే రెడీగా చేసి పెట్టుకున్నారు పెయింటర్స్. దానికి సంబంధించి చూడండి ఇక్కడైతే మనకి ఒక 6-7 పెయింటర్స్ అయితే మనకి వరిగడ్డితో పూర్తిగా అయితే రూపాన్ని ఇచ్చేస్తారు. దీనికి సంబంధించిన వచ్చేసి శిల్పి అయితే మా ఇక్కడ ఉండేసి వారికి చెప్పడం జరుగుతుంది. అక్కడ కూర్చొని అన్ని అబ్జర్వ్ చేస్తూ వారికి ఇది తక్కువలో ఎక్కువలో అనేసి చూపించడం జరుగుతుంది. ఈరోజు అయితే పూజ చేసినారు అన్నమాట. పూజకు సంబంధించేసి దీనికి వెల్డింగ్ సంబంధించేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్వామివారి అయితే ఇక్కడ చేయడం జరిగింది. స్వామివారికి అయితే ఇవాళ పూజ చేసేసారు. పూజ చేసి అయితే వర్క్స్ అయితే ఈ పూజ నిన్ననే చూపించాను. ఇది విగ్రహం తల అనేసి ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 3 తలలు ఉన్నాయి కదా. ఈ 3 తలలు కూడా వచ్చేసి అమ్మవారికి జగన్నాథ స్వామి టెంపుల్ దానికి సంబంధించేసింది. ఇక్కడ మన వినాయకుని పాదాల దగ్గర కూడా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా వినాయకుని యొక్క పంచ. ఇది వినాయకుని పంచ వచ్చేసి దాని గురించి చేసారు. పైన మనకు భుజ వరకు కూడా మనకు పైన అయితే కంప్లీట్ అయిపోయింది. పైన తొండం కింద కనిపిస్తుంది కదా పైన తొండం కూడా వర్క్స్ అనేది చేస్తారు. మళ్ళీ ఇంకా మనకు పెయింటర్ వెల్డర్స్ అయితే చేస్తూనే ఉంటారు. దానికి సంబంధించింది ఇక్కడ మనకి ఇటువైపు కూడా స్టేజు అక్కడ ఏ విధంగా అయితే మనకు కింద కనిపిస్తుంది కదా జాలికి సంబంధించిన స్టేజ్ అలా చేశారు. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మనకి స్టేజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అయితే ఈ జాలి కూడా తయారు చేసి పెట్టుకోరు కింద స్టేజ్ చేయడానికి. ఇటువైపు చూసుకున్నట్లయితే మనకు జాలి వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. గజలమ్మ దేవాలయంది ఇక్కడ వచ్చేసి మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్లయితే మనకు వెల్డర్స్ అయితే జాలి అయితే చేసారు. జాలికి సంబంధించి కూడా మనకి వాళ్ళ అప్డేట్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే వెల్డర్స్ దీనికి చేతులకి సంబంధించి వాటికి ఆకారాన్ని ఇవన్నీ పైన కిరీటానికి తలపైన కూడా కిరీటం ఒక రకంలో పైన ఉంటుంది కదా ఆ విధంగా వచ్చేసి మనకు వెల్డర్స్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ రౌండ్గా రింగులు చేసేసి అందులో అమర్చిన తర్వాత అయితే వెల్డింగ్ అనేది కొట్టడం జరుగుతుంది. చూడండి ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మన పూర్తి వినాయకుడు కనిపిస్తుంది కదా. వినాయకుని పైన వచ్చేసి వెల్డర్స్ అయితే వర్క్స్ అనేవి వేగంగా జరుగుతున్నాయి. అండ్ ప్రతి ఒక్కటి ప్లేస్లో ఇటు మట్టి కళాకారులు కానీ ఇక వెల్డింగ్కి సంబంధించి కానీ అన్ని వెల్డర్స్ చేస్తున్నారు. చూడండి పైన వినాయకునికి వచ్చేసి మొండెం దగ్గర ప్లేస్ వినాయకుని వచ్చేసి చేతుల్లో అయితే మనకైతే వర్క్ చేయడం జరుగుతుంది. పైన వచ్చేసి మనకు నాగదేవతల దగ్గర కూడా వర్క్స్ చేయడం జరుగుతుంది. వినాయకునికి చేతులకు ప్లస్ తొండం దగ్గర కూడా వినాయకుని వర్క్స్ అనేది వేగంగా జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం.